ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున మిమ్మల్ని అందరినీ మరొకసారి విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మరొక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభునామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా దేవుని కృపను బట్టి బాగున్నారని, ఆయన బలిష్టమైన రెక్కల చాటున క్షేమంగా ఉన్నారని, సురక్షితంగా ఉన్నారని నమ్ముతున్నాను. శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా మీరు ఎదగాలని, దేవుని చిత్తానుసారంగా మీరు నడవాలని, దేవుని దృష్టిలో మీరు ఉండాలని, ఆయన చూపు మీపై ఉండాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. రోజు ప్రారంభం కాగానే ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, పోరాటాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నారు. నీ హృదయంతరంగా నెరిగిన దేవుడు నీ బాధను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. ఆయనపై ఆధారపడిన మిమ్మల్ని, మీ కుటుంబాలను తప్పక లేవనెత్తుతాడు. ధైర్యంగా ఉండండి. మీలో ఇంకెవరైనా సమస్యలు ఉంటే మీకు ప్రతి ప్రార్థన వినపం నాకు తెలియచేయండి కామెంట్స్ రూపంలో. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మీరు కూడా అందరి కొరకు ప్రార్థించండి. మన సహోదరుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన దగ్గర నుండి కార్యం ప్రారంభిస్తారు. అందువల్ల కామెంట్స్ అన్నీ చదవండి. అందరి కొరకు వాక్యం చివరిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమకు మనుషుల ప్రేమకు ఎంత వ్యత్యాసం ఉంటుందో, దేవుని క్షమాపణకు మనుషుల క్షమాపణకు కూడా అంతే వ్యత్యాసం ఉంటుంది. మనుషుల పట్ల మనం ఏదైనా ఒక అతిక్రమం చేస్తే వారు పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు, వారు హృదయపూర్వకంగా క్షమించలేకపోతారు. అయితే మన కన్న తండ్రి అయిన ప్రభువు, ఆయనకు వ్యతిరేకంగా మనం పాపం చేసినప్పుడు, ఆయనకి ఇష్టం లేని కార్యములు జరిగించినప్పుడు, ఆయన చిత్తానుసారంగా కాకుండా మనకిష్టమైన మార్గంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, మనల్ని బాధపెట్టిన వారిని క్షమించలేకుండా వారిపై కోపాన్ని కలిగి ఉండడం, వారిని గురించి బాధపడుతూ ఉండడం, వారిని క్షమించలేకపోవడం, నీ శత్రువుని ప్రేమించండి అనే దేవుని ఆజ్ఞను తిరస్కరించి మనలను ప్రేమించిన వారిని మాత్రమే మనం ప్రేమిస్తూ, మనలను ద్వేషించిన వారిని, మనకు శత్రువులుగా ఉన్న వారిని మనం ద్వేషిస్తూ, వారిని క్షమించలేని, వారి కొరకు ప్రార్థన చేయలేని స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా తండ్రి నన్ను క్షమించని మరలా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. ఆయన మన అతిక్రమములను గుర్తు చేసుకోడంట. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేస్తున్నాను, నేను మనుషుల వల్లే తిరిగి ఎప్పటికీ కూడా వాటిని జ్ఞాపకం చేసుకొనను అని నిన్ను నన్ను ప్రేమించిన మన కన్న తండ్రి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని. మనం అనుకుంటాం, నేనేం తప్పు చేయలేదు కదా, నేను చిన్నతనం నుండి పరిశుద్ధంగానే బ్రతికాను, నేను చిన్నతనం నుండి మంచిగానే ఉన్నాను, నాలో ఏ దోషం లేదని. కానీ మనకు తెలియకుండానే కోపపడుతూ ఉంటాం, మనకు తెలియకుండానే ద్వేషం, మనకు తెలియకుండానే పగ, మనకు తెలియకుండానే శత్రువులను ద్వేషించడం, మనకు తెలియకుండానే చూపుల్లో, మాటల్లో, చేతల్లో అనేకమైనవి దేవునికి ఇష్టం లేనివి మనం చేస్తూ ఉంటాం. అందుకే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని ప్రభువు సెలవిస్తున్నారు. అయితే ఎంత పాపనైనా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాత్రమే మన పాపములను క్షమించడానికి సమర్థుడు. ఎందుకంటే ఆయన మాత్రమే పాపము లేనివాడు. ఈ లోకంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ పాపంతోటే వచ్చారు, పాపంతోటే మరణించారు. అయితే ప్రభువు మాత్రం పాపం లేనివాడుగా పుట్టాడు, పాపము లేనివాడుగానే బ్రతికాడు, పాపం లేనివానిగానే చనిపోయాడు. అందుకే మరణాన్ని జయించి తిరిగి మృత్యుంజయుడిగా లేచాడు. అందుకే దేవుని లేఖను సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదని. అందువల్ల నీవే పరిస్థితిలో ఉన్న తప్పక నిన్ను క్షమిస్తాడు. మీకా 7:19 వ్రాయబడి ఉంది, ఆయన మరలా మనందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో పడవేయును.
ఎంత ప్రేమ ఆయనకు మనపై. మరలా మనందు జాలిపడుతున్నాడు, మన దోషులను మరలా అణిచివేస్తాడంట. మరలా మనందు జాలిపడే గొప్ప దేవుడైనా మన పాపములకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనకుండా సముద్రపు అగాధంలో పడవేసే గొప్ప దేవుడైనా. రోమా 5:8-9 మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అదే ఆయన యొక్క ప్రేమ. మనము పరిశుద్ధులమైన తర్వాత ఆయన మన కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ మనం ఇంకా పాపములో ఉండగానే, మనం ఇంకా దోషులుగా ఉండగానే మన దోషం కొరకు, మన పాపం కొరకు, మన వ్యాధుల కొరకు, మన శ్రమ కొరకు, మన శాపం కొరకు ఆయన సిలువపై మరణించాడు. మన పాపాన్ని, మన శాపాన్ని ఆయన మోసారో అందుకే మనకు విడుదల. అయితే ఎవరైతే అతిక్రమలు కప్పుకొనక వాటిని ఒప్పుకుంటారో వారందరినీ కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని. నీవు వర్ధిల్లాలంటే, నీవు దేవుని కనికరం పొందాలంటే నీ అతిక్రమములను దాచిపెట్టకూడదు, వాటిని ఒప్పుకోవాలి. అది చిన్నదా పెద్దదా కాదు. క్రీస్తు స్వారూప్యం వచ్చేంత వరకు కూడా మనము పాపం విషయమే రక్తము కారణంతగా పోరాడాలి. మనకు చాలా కష్టంగా ఉంటుంది ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి, కానీ అదే దేవుని చిత్తము. నీవు ఒప్పుకున్నప్పుడే వర్ధిల్లుతావు, కనికరం పొందుతావు. నేను పాపుల్ని పిలువ వచ్చి తిని కానీ నీతిమంతుని పిలువ రాలేదని ప్రభు చెప్పారు. భయంకరమైన పాపాత్మురాలైన స్త్రీని కూడా దేవుడు క్షమించాడు. ఆ ఊరందరి చేత పాపాత్మురాలుగా పిలువబడుతుందంటే ఆమె ఎంత భయంకరమైన స్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది. అటువంటి స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా ఎవరు నేను శిక్షించలేదా? అయితే నేను కూడా నిన్ను శిక్షించను, నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను, నేను క్షమిస్తున్నాను, అయితే ఇక ఎప్పటికీ పాపం చేయదు, పరిశుద్ధంగా జీవించు అని ప్రభు ఆమెను క్షమించాడు, ఆమెను పరిశుద్ధపరిచాడు. అందుకే యేసుప్రభు చెప్తున్నారు, రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని. అవును, ఆయన నిన్ను నన్ను ప్రేమించి పాపుల వైద్యుడిగా, రోగుల వైద్యుడిగా ఈ లోకానికి వచ్చారు. కాబట్టి నీవే పాపంలో ఉన్నా ఎంత మాత్రం కూడా కలవరపడద్దు, గిల్ట్ ఫీల్ అవ్వద్దు. ప్రభు దగ్గరికి రా, ఆయన నీ పాపాన్ని తుడిచివేస్తాడు, ఇక ఎప్పటికీ చేయకుండా పరలోకపు శక్తిని అనుగ్రహిస్తాడు. నీ హృదయంలో నా గిల్ట్ని కూడా తొలగిస్తాడు, ఆయన కొరకు వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఎంత మాత్రం భయపడక ఈరోజు దేవుని సన్నిధిలో మోకరించండి. తండ్రి, నేను పాపిని, నన్ను క్షమించండి, నీ చేతులకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. ఆయన పూర్తిగా మీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకోండి. ఈరోజు అద్భుతకరమైన విడుదలను దేవుడు మీకు దయచేయబోతున్నాడు. రోగికే వైద్యమన్నది నీ స్వరం, వైద్యుడా నీకే వైద్యమన్నది సంఘం, పాపికే దేవుడన్నది నీ స్వరం, ఘోర పాపినని ఊసేస్తున్నది ఈ సంఘం, పతిత పావన లోకరక్షక యేసయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా, పతిత పావన లోకరక్షక యేసయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా, పాపికాశ్రయ దుర్గము నీవేనయ్యా. గూవలా పాలగూవలా, గూవలా పాలగూవలా, నా ప్రాణం నీ పాదాల కౌగిలి ఒదిగి ఉన్నది. పిల్లలా, పసిపిల్లలా, నా హృదయం నీ వేదాల ఒడిలో ముడుచుకున్నది. ప్రియుడా, ప్రాణ ప్రియుడా, నన్ను త్రాగనిమ్ము, తేనెలా జుంటి తేనెలా, మధుర వాక్యము, మధుర వాక్యము.
తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా మాతో మాట్లాడారు. నేనే నా చిత్తానుసారంగా నీ పాపములు క్షమించాను, ఇక ఎప్పటికీ నేను జ్ఞాపకం చేసుకున్నాను. నా దృష్టిలో నువ్వు పాపగా కనబడలేదు, నువ్వు పరిశుద్ధుడివే నేను సెలవిచ్చావు. తండ్రి, ఎంతమంది అయితే ఈరోజు గిల్ట్తో ఉన్నారో తండ్రి, నేను నీకు దూరం అయిపోతున్నాను నా పాపం చేత, నేను తల ఎత్తుకోలేకపోతున్నా నా పాపం వలన. నన్ను కూడా క్షమిస్తావా తండ్రి, నన్ను కూడా కడుగుతావా తండ్రి, నన్ను కూడా పరిశుద్ధపరుస్తావా తండ్రి అని ఎంతమంది కన్నీటితో ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్ముడా, నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం నేను త్రోసివేనని సెలవిచ్చావు. ఎంతమంది ఈరోజు నీ దగ్గరకు వస్తున్నారో, ఎంతమంది నీకు సమర్పించుకుంటున్నారో, అందరినీ క్షమిస్తున్నారని, అందరినీ పరిశుద్ధపరుస్తున్నారని, నీ ఆత్మతో నింపుతున్నారని, శక్తితో నింపుతున్నారు నమ్ముతున్నానయ్యా. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు సమస్యలు శోధనలో ఉన్నారు, అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్న ప్రతి ఒక్కరి మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. అసాధ్యమైనది లేని దేవుడో నాయనా, పరిస్థితులను తారుమారు చేసే గొప్ప దేవుడవు తండ్రి. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడవు, మృతులను సజీవులుగా చేసే దేవుడవు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు. అసాధ్యమైనది లేని గొప్ప దేవునికి ప్రతి ఒక్కరి జీవితాన్ని సమర్పించుకుంటున్నానయ్యా. వారి జీవితంలో ఏ సమస్య ఉందో, వారు దేని గురించి నలిగిపోతున్నారో, దేని విషయంలో కృంగిపోయి ఉన్నారో, అందరి జీవితాలు అద్భుతాలు జరిగిస్తున్నారని పేరు పేరు చెప్పున ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని విషయాల్లో కూడా మీరు లేవనెత్తుతున్నారని సృష్టికత్వం నీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవునికి ఎంత దూరంగా వెళ్ళిపోయినా మరలా ప్రభువును పిలవండి, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు. నీ పాపం పోయిన వెంటనే నీ పాపంతో పాటు రోగం కూడా వెళ్ళిపోతుంది, శ్రమలు శోధనలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రభు దగ్గరికి రండి, ఆయన చేతులకు సమర్పించుకోండి. మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానని వారందరూ కూడా ఆమెనని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.